జిల్లా ధర్మారం మండలం పత్తిపాక ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అకాడమిక్ మానిటరింగ్ అధికారి పీఎం షేక్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన పలువురు విద్యార్థులకి బహుమతుల్ని అందజేశారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అకాడమిక్ మానిటరింగ్ అధికారి మాట్లాడుతూ ప్రైవేటు విద్యాసంస్థలకి ధీటుగా ప్రభుత్వ బడుల్లో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. నాణ్యమైన విద్య కోసం తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకి పంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ప్రభాకర్, ప్రిన్సిపల్ నూతి మల్లయ్య, సర్పంచ్ శ్రావణితో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చాలా కష్టపడుతూ విద్యార్థులను ఒక దిశా నిర్దేశం చేస్తూ చూపెడుతున్నారు. ఈ సాంస్కృతిక కార్యక్రమం యాన్యువల్ డేకు నన్ను హాజరు కావడం మనకు జరిగింది. ఈ సందర్భంగా నేను ప్రతి తల్లిదండ్రులకు కోరుకునేది ఏంటి అంటే, ప్రభుత్వ బడిని నమ్ముకోండి. మీ యొక్క పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వము బడిలో చదివే విద్యార్థులందరికీ కూడా ఉచిత పుస్తకాలు, మధ్యాహ్న భోజనము, ఇప్పుడు త్వరలో అల్పాహారం కూడా అందించబోతుంది. ఎలాంటి బర్డెన్ లేకుండా ఈ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు, ఏ పాఠశాలనే ప్రభుత్వ ఉపాధ్యాయులు అందరూ కూడా కష్టపడుతున్నారు. కాబట్టి తల్లిదండ్రులకు ఒకటే కోరిక, మీరు మా పాఠశాలల మీద నమ్మకం పెట్టుకోండి. ఆ నమ్మకాన్ని మా ఉపాధ్యాయులు ఎన్నడూ కూడా వమ్ము చేయరు. ఒక మంచి విద్యార్థులకు ఒక మంచి దశ చూపెడుతూ వాళ్ళని ఒక మంచి నాగరికులుగా తయారు చేస్తారు. కాబట్టి తల్లిదండ్రులు ప్రతిసారి కూడా ఆలోచించాల్సింది ప్రభుత్వ బడిలోనే మంచి విద్య అందుతుందని ఆశిస్తుంటాం.